గురువుగారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. అయితే మనం మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా సందర్భంలో కానీ కొన్ని పట్టుకోకూడదు అంటారు. కొన్ని పట్టుకోవచ్చంటారు. అసలు ఏవి పట్టుకోకూడదు? ఏవి పట్టుకోవాలి చెప్పండి? వెళ్ళినప్పుడే కాదు, హ్మ్. ఇంట్లో ఉన్నప్పుడు గూడా హ్మ్. కొన్ని వస్తువులను కొన్ని స్థితులలో పట్టుకోకూడదు. హ్మ్. ఉదాహరణకు స్నానం చేయకుండా హ్మ్. తులసి పూలు ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. హ్మ్. భగవంతుని పూజా ద్రవ్యాలను స్నానం చేసిన తరువాత పరిశుద్ధమైన వస్త్రంతోటే పట్టుకోవాలి. హ్మ్. కొందరు ఇప్పటి కాలంలో చెప్తే చికాకు, కానీ నాకు చాలా అసహ్యం వస్తుంది. వాళ్ళకి చెప్తున్నాను, కోప్పడుతున్నాను కూడా. హ్మ్. హ్మ్. ఒకసారి భక్తిలో ఏదైనా చెప్పాను నేను. హ్మ్. చాలా సంతోషించారు. హ్మ్. వాళ్ళకు ఒక మాట చెప్పాను. హ్మ్. ఇప్పటి కాలంలో చాలామంది చీపిరి పొరక అంటాం కదా, అవును. పొరకతో ఊడుస్తారు, హ్మ్. హ్మ్. ఇల్లు ఊడుస్తారు. హ్మ్. ఊడ్చి ఆ చెత్తను చాటలో ఎత్తుతారు. హ్మ్. మహాపాపం. అవునా? ఓకే. ఎవరో నరకం. హ్మ్. చాట తినే పదార్థాలను శుద్ధి చేయడానికి ఏర్పరిచింది. హ్మ్. హ్మ్. నువ్వు పారేసే వాటిని అందులో వస్తే మరి చెత్తను ఎలా ఎత్తాలంటారు? ఆ? చేత్తోనా? చెత్తను అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు బయట పడేయాలంటే? ఓ పేపర్ తీసుకో, పేపర్ తీసుకోవచ్చు. ఓ హ్మ్. పళ్ళెం తీసుకో. హ్మ్. హ్మ్. ఎందుకంటే సైంటిఫిక్గా ఆ రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది. హ్మ్. చాట ఏం చేస్తుంది? హ్మ్. చెరుగుతుంది. హ్మ్. అంటే ఏమిటి? పదార్థాలు అందులో వేస్తే పనికి రాని దాన్ని పారేసి పనికొచ్చేదాన్ని తీసుకుంటుంది చాట. హ్మ్. హ్మ్. అవునా? అవును. పనికొచ్చేదాన్ని తీసుకునే చాటలో హ్మ్. పనికిరాని చెత్త వేస్తే ఎట్లా ఉంటుంది? హ్మ్. తప్పు కదా! హ్మ్. అసలు ఇంకో రహస్యం, చీపిరి, చాట ఒకేసారి పట్టుకోకూడదు. హుహు. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు, కానీ పాత రోజుల్లో చీపిరి పట్టుకొని ఊడిస్తే హ్మ్. చీపిరి మూలకు పెట్టి వెళ్ళి 2 చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, ఆచమనం చేసి నీళ్ళు నెత్తిన చల్లుకొని వచ్చేవారు. హ్మ్. ఎందుకు? మనం ఊడ్చిన చెత్తలో రకరకాల పదార్థాలుంటాయి. హ్మ్. ఒక్కొక్కసారి మనం గూడా తూచి తట్టుకోని పదార్థాలు గూడా ఉంటాయి. హ్మ్. అలాంటి వాటిని తాకి, ముట్టి, ఊడ్చి, అవతల పడేసి, అలాగే వచ్చి చీపురు అక్కడ పెట్టి దాంతోటి అన్నం తింటా అంటే, హ్మ్. దాంతో వంట చేస్తానంటే, మన శాస్త్రం ఏ పని చేసినా చేయి కడుక్కోవాలి, హ్మ్. కాళ్ళు కడుక్కోవాలి. హ్మ్. మీరు అడుగుతారు, హ్మ్. పని చేసింది చేతితో గదా! కాళ్ళెందుకు కడుక్కోవాలి? కడుక్కోవాలి. ఆ! నడవకుండా పని చేస్తావా? హ్మ్. మరి నడిస్తే ఈ చెత్త కాళ్ళకంటదా? హ్మ్. కాళ్ళు, చేతులు కడుక్కొని, హ్మ్. ఆ దుమ్ము నోట్లో పడితే ఆచమనం అంటే హ్మ్. పుక్కిలించి ఉమ్మేసి, హ్మ్. నెత్తిలో 2 నీళ్లు చల్లుకొని హ్మ్. అప్పుడు కూర్చొని తిను. హ్మ్. శరీరం పరిశుద్ధిగా ఉండాలి, హ్మ్. మనస్సు పరిశుద్ధిగా ఉండాలి, హ్మ్. బుద్ధి పరిశుద్ధిగా ఉండాలి. హ్మ్. వీటిని పరిశుద్ధిగా ఉంచేవి వస్తువులే. హ్మ్. మనము తీసుకుని ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోవద్దు. హ్మ్. చెప్పండి. అంటే ఒక పర్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. హ్మ్. భారతంలో విదురుడు చెప్తాడు, హ్మ్. అన్నం తినేటప్పుడు హ్మ్. కుడి చేతితో 5 ఏళ్లతో ముద్ద చేసుకొని నోట్లో వేసుకోవాలి. హ్మ్. 5 ఏళ్లలో హ్మ్. చెప్పినటువంటి తత్వము, ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము, హ్మ్. పంచవాయువులు. హ్మ్. ఇవి కాక పరమాత్మ, హ్మ్. జీవాత్మ,
పరమాత్మను చేరే ఉపాయము, చేరితే కలిగే ఫలము, అడ్డగించే విరోధము 5 ఇవి మాత్రమే కాక కారము, ఉప్పు, పురుపు, చేదు, వగరు 5 ఇవి కలిపి అన్నంలో కలిపి ఆ వేళ్లతో నోట్లో వేసుకోవాలి. ఇక్కడ పొరపాటున వాడు ఇట్లా వేసుకున్నాడు, అది హోమంలో ఆహుతవుతుంది. ఇట్లా వేసుకున్నాడు, బయట పారేసిన చెత్త అవుతుంది. ఇట్లా వేసుకున్నాడు, మనం విడిచిన మలం అవుతుంది. ఇట్లా వేసుకున్నాడు, మాంసం అవుతుంది. మన చేతికున్న 5 ఏళ్లకు చాలా గొప్ప జ్ఞానం ఉంది. ఇందులో బీపీ, షుగరు, వాతము, పిత్తము, కఫము అనేది పెంచేది 5 ఏళ్లే. అన్నం తినటం కూడా విధానంలో, అన్నం తినే విధానంలో మొదలు పప్పు వేసుకోవాలి, తరువాత కూర, తరువాత ఇంకో కూర ఉంటే, తరువాత చట్నీ, తరువాత పులుసు, తరువాత పెరుగు. కంచంలో ఉత్త అన్నం పెట్టుకోవు, తగ్గారి పెడతారు. ఉత్త అన్నం మొదలు, పప్పు కూర వేసి అన్నం పెట్టాలి. ఎక్కడ చేస్తున్నారు? అందులో తొక్కలు పెద్ద శాస్త్రం ఉంది. అన్నం అంటే సూర్యుడు, పప్పు అంటే బృహస్పతి, కూర అంటే బుధుడు, పులుసు అంటే శుక్రుడు, తొక్కు అంటే శని, మజ్జిగ చంద్రుడు. సూర్యునితో మొదలుపెట్టి చంద్రుడితో ఆపాలి. కాబట్టి చెయ్యి మొదలు పప్పును ముట్టుకోవాలి, పట్టుకోవాలి, తర్వాత కూరను, తర్వాత ఇంకో కూరను, తర్వాత తొక్కును, తర్వాత పులుసును, తర్వాత మజ్జిగ. ఇప్పుడు అవేవి లేవు. పేట పెట్టుకుంటారు, కలుపుకుంటారు, చెంచాతో తింటారు. ప్లేటును కూడా ఇలా పట్టుకొని తినకూడదు, ఇలా పట్టుకోవాలి. ఎడమ చెయ్యి ఏళ్లతోటి ప్లేటులో పట్టుకొని కుడి చెయ్యి ఏళ్లతోటి తినాలి. అంటే ఒకవేళ కూర్చోడానికి వీలు లేకుంటే, నిలబడి కాదు, కూర్చోవడం కూడా కింద టేబుల్ ఏదో తలం లేదనుకోండి, ఇలా పట్టుకుంటారు. అప్పటికి ప్రసాదం అవుతుంది. ఒకటే మాట, అపవిత్రాలను ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. ఉదాహరణకు ఉప్పు ఒకనికి పెట్టకూడదు, మనం చేత్తో తీసుకోకూడదు వాడు. కారము ఇవ్వకూడదు, కవర్లో పెట్టి అక్కడ పెట్టి తీసుకుంటున్నాను. నూనె ఇవ్వకూడదు, పెట్టకూడదు. ఇలా పదార్థాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దానిలో పరమాత్మ ఒక్కొక్క గ్రహాన్ని ఉంచాడు. తనకు మారుగా గ్రహాలు ఉన్నాయి. నూనెలో శని ఉంటాడు, నువ్వుల నూనె శని, నూనెలో శని. పప్పులో గురువు, మరి కూరగాయల్లో బుధుడు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి కదా. అందువల్ల ఇలాంటి వాటిని పట్టుకోకుండా, ఒకవేళ పట్టుకోవలసి వస్తే స్వామికి నమస్కారం చేసి, క్షమించు స్వామి, మనకు మాట ఉంది, సర్వాపరాధాన్ క్షమస్వ. స్వామి, నేను అజ్ఞానిని, తప్పులు చేస్తున్నాను, నన్ను మన్నించి క్షమించి కాపాడు. నాకు తప్పులే చేస్తాను, అనుమానం ఏం లేదు. అందువల్ల స్వామిని క్షమాపణ చెప్పుకొని తప్పని స్థితిలో ఆ పని చేయాలి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. అదండి, ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, పట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, అందులోనూ భోజనం తినేటప్పుడు అసలు ఎలా పట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కందడయ్య గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.